హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్‌లో వీళ్ళ కాన్వర్జేషన్ హౌస్‌మేట్స్ మధ్య జరుగుతున్నది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా కొన్ని అనిపించాయి. అలాగే కొందరు ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఒకరి గురించి ఒకరికి అర్థం చేసుకున్నారు. అలాగే హౌస్ బయట ఇప్పుడు ఆడియన్స్‌లో ఏవైతే డిస్కషన్ జరుగుతున్నదో కీ పాయింట్స్ కొన్ని కొన్ని కంటెస్టెంట్స్ గురించి, కొందరు కంటెస్టెంట్స్ గురించి సేమ్ థింగ్స్ మీద, సేమ్ ఇష్యూస్ మీద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ చెప్పుకుందాం. అయితే ఈ తూనిగా బెడ్‌రూమ్ ఉంది కదా! డ్రాగన్ ఫ్లై ఇది 2 టాస్కులు గెలిచిన యష్మి టీంకి అయితే కేటాయించారు బిగ్ బాస్. ఆ బెడ్రూమ్ అదృష్టవంతులకి ఇస్తామంటూ ముందుగానే హోస్ట్ చెప్పారు కదా. బెడ్రూమ్లో 3 ఎల్లో డబుల్ బెడ్స్ ప్లస్ చాక్లెట్ బాక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. లగ్జరీ ఎంజాయ్ చేయండి అంటే ఫుల్ ఖుషి అయిపోయారు. అభయ్ వాళ్ళందరూ సాధించామని పండగ అయితే చేసుకుంటా ఉన్నారు. ఆ కీ కూడా యష్మికి అయితే ఇచ్చారు. మిగతా ఈ జేబ్రా అండ్ పీకక్ రూమ్స్ అయితే మిగతా ఇద్దరు టీమ్స్కి, నిఖిల్ అండ్ నైన్క టీమ్స్కి అయితే ఎవరికి ఏది కావాలో తీసుకున్నది చెప్పేశారు. లాస్ట్ సీజన్లో ఈ రూమ్స్ గురించి పెద్ద పెద్ద గొడవలు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి. ఈసారి అయితే ప్రస్తుతానికి సాఫీగా సాగిపోయింది ఈ వ్యవహారం. వాళ్ళు గెలుచుకున్నారు. వెల్కమ్ బిగ్ బాస్. మీకు నచ్చిన రూముల్లో మీరైతే షేర్ చేసుకున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే నిఖిల్ టీం నుంచి సోనియానేమో యష్మి తీసుకుంటుంది. వాళ్ళు టాస్ గెలిచారు కదా తీసుకోవాలంటే. సో ఆ సోనియా కూడా అదృష్టవంతుల టీంలో జాయిన్ అయిపోయింది. డైరెక్ట్గా లగ్జరీ రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది ఆమె. అలాగే విష్ణుప్రియ అయితే బోరున ఏడుస్తుంటుంది. తలనొప్పి నైట్ నుంచి అస్సలు తగ్గట్లేదంట. దీంతో నిఖిల్, అభయ్ వచ్చి చిట్కాలు చెబుతారు. దీంతో ఆవిడ కూడా తగ్గిందని ఆనందపడుతుంది. మొత్తానికి స్ట్రెస్ ఒకసారి వాతావరణం మారింది కదా. ఫ్రీగా హ్యాపీగా నచ్చినప్పుడు తిని, నచ్చినప్పుడు పడుకుని, నచ్చినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుని, ఫోన్ చూసుకుని, టీవీ చూసుకుని ఉండి ఇలాంటి ప్రెషర్ కుక్కర్లో పడేసరికి నామినేషన్లో అప్పుడు కూడా ఆవిడ పాయింట్లు చెప్పడం ఇవన్నీ అంత అవసరం మనకి తలకాయ నొప్పి అన్నట్టుగా ఆలోచించినట్టుంది. పైగా మణికంఠ చేసిన నామినేషన్ పాయింట్ మీద కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే హట్ అయితే కూడా అదే డిస్కషన్ కూడా జరుగుతుంది వాళ్ళ మధ్య. సో తలనొప్పి భరించలేక ఏడవడం, వీళ్ళు వచ్చి చిట్కాలు చెప్పడం తగ్గిందని కొద్దిగా హ్యాపీ అయితే ఫీల్ అయింది, ఆనందపడింది. అయితే ఇంకా నాగమణికంట తల్లి పేరు నాగా అంట. అలాగే విష్ణుప్రియ తల్లి పేరు కూడా నాగలక్ష్మి అంట. అందుకే నాగా అనేది కలిపి పిలుస్తానని ఈ అమ్మాయి అయితే అతనికి చెబుతూ ఉందన్నమాట. అలాగా ఆ ఎమోషన్, మదర్ సెంటిమెంట్ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ఆఖరి 2 రోజులు ఆనందంగా గడిపేస్తా అని మణికంఠ హ్యాపీ డేస్గా ఫీల్ అవుతున్నాడు. అంటే ఇంకా 2 డేసే ఉంటాను, నేను వెళ్ళిపోతాను, నాకెవరు ఓట్లేస్తారు, నేను ఎలిమినేట్ అయిపోతాను, పక్క ఫిక్స్ అయిపోయి అదే భయంతో అదే టెన్షన్తో ఆయన గడుపుతున్నాడు కదా. ఆయనకి ఈ అమ్మాయి విష్ణుప్రియ వాళ్ళు అదేం లేదులే, ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు, నువ్వు సేవ్ అవుతావు అని విష్ణుప్రియ అంటుంది. ఇంతకుముందు కూడా ఆదిత్య కూడా చెప్పాడు కదా, నీకు పబ్లిక్ కనెక్ట్ అవుతారు, నువ్వు ఆల్రెడీ నోటీస్ అయిపోయినావు, వచ్చిన అటెన్షన్ సేకరగా అంటే నీవు ఫోకస్ అయితే అయిపోయినావు, హైలైట్ అయితే అయిపోయినావు అని లెక్క. సో హౌస్ మేట్స్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పటికి అందరూ ఆదిత్య చెప్పాడు, విష్ణుప్రియ చెప్పింది, సోనియా చెప్పింది, సీత చెప్పింది, నిన్ను కూడా ఇష్టపడే ఒక వర్గం ఉంటుంది ఆడియన్స్లో, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇష్టపడుతున్న లెక్క విష్ణుప్రియ కూడా అదే చెప్తుంది, ఉంటావులే అని. అయితే నాగమణికంట మాత్రం నాకేమనిపిస్తుందంటే వీకెండ్లో నాగార్జున వచ్చి నాగమణికంట సేఫ్ అనే హోస్ట్ నోటి ద్వారా విన్నప్పుడు అతడి ఎక్స్ప్రెషన్, ఎమోషన్ పీక్స్లో ఉండబోతుంది నాకైతే అర్థమవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చాకైనా కొద్దిగా స్ట్రాంగ్ అవుతాడేమో చూడాలి. ఎందుకంటే నిన్న నిఖిల్, యష్మి, నైనిక ఒక్కొక్కరి పేరు బిగ్ బాస్ పిలుస్తూ వచ్చి వాళ్ళ ముందు నిల్చున్నప్పుడే ఏంటి వాళ్ళిద్దరూ నన్ను సెలెక్ట్ చేయలేదు, కనీసం నా కోసం నిలబడలేదు, ఈ విషయం ఎత్తున్నాం నిఖిలైనా పిలిస్తే ఏం రీజన్ చెప్తారేంటి, టెన్షన్ ఇప్పుడు అట్టాడిది వచ్చినప్పటి నుంచి ఇదే భయంతో ఉన్నాడు. అయిపోయింది. ఇక హోస్ట్ ఆ రోజు నువ్వు సేఫ్ అని చెప్పాకైనా కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చి ఆ స్ట్రాంగ్ అవుతాడేమో చూద్దామని చూస్తా ఉన్నా. అలాగే తర్వాత నైన్క అసలు ఈ అమ్మకి బిగ్ బాస్కి రావడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోరిందని వచ్చిందంట అని ఎవరు విష్ణుప్రియ అంటే, అవును నేను అందుకే ఆమె నామినేట్ చేయాలని అనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఆమెకి ఇక్కడ ఉండడం తక్కువ అవసరం అని నామినేట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండాలి, ముందుకు వెళ్ళాలి అని నేను అంటూ మణికంఠ అంటారు. అంటే ఆవిడకి అంత ఇష్టం లేకుండా వచ్చింది కదా లేక మిగతా వాళ్ళందరూ ఉండాలి, ఎవరంతా వాళ్ళు వచ్చాం, బట్ ఆమె అయితే వాళ్ళ మదర్ కోసం వచ్చింది లేక వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత విష్ణుప్రియ ఏమంటుందంటే ఇక్కడ నా యాంగిల్లో మాత్రం నయనక చాలా గ్రేటు. ఆమెకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోరిక తీర్చేందుకు వచ్చింది కదా, వచ్చి ఎంత డెడికేషన్తో ఫైట్ చేస్తుందో చూస్తే నాకైతే ముచ్చటేస్తున్న వాళ్ళకి ఈ అమ్మాయి అప్రిషియేట్ చేస్తుంది. నాకు కూడా అది అనిపించింది. నైన్కి వచ్చినప్పటి నుంచి మన స్ట్రాంగ్ ప్లేయర్గానే ఉంటుంది. అంటే పాయింట్స్ తీసేటప్పుడు కానీ, ఫిజికల్ టాస్క్లు ఆడేటప్పుడు చాలా యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. కాకపోతే ఆ టాస్క్లు ఆడే విధానంలో ముందు ఎట్లా ఉంటుంది, ఓడిపోయినా సిన్సియర్గా హానెస్ట్గా అగ్రీ అవుతుందా, లేకపోతే ఇప్పుడు బ్రిక్స్ టాస్క్లో చూసాం అట్లా అయిద్దని ఆ వీడియో కూడా ఎప్పటికీ అప్లోడ్ చేసా, అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. నేనైతే విష్ణుప్రియ అంటది అక్కడ అదే ఆ అమ్మాయి కాబట్టి వాళ్ళ ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ కోసం అంత డెడికేషన్తో ఫైట్ చేస్తుంది. బట్ నేనైతే మాత్రం చాలా లైటర్ మైండ్తో ఉండేదాన్ని. నేను ఇండస్ట్రీకి కూడా మా అమ్మ కోరిక మీద వచ్చా, అందుకే నచ్చితే పని చేస్తా, లేదంటే హాయిగా ఇంటి దగ్గర ఉంటానట్టుగా ఆవిడ చెబుతోంది. బిగ్ బాస్ హౌస్లో కూడా ప్రస్తుతానికి అలాగే ఉంది, అంత సీరియస్గా ఆడేద్దాం అయితే కాకుండా
వచ్చాం ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టు నడుస్తుంది. అలాగే ఈ సోనియా పాయింట్లను మాట్లాడుతుంటే చూసి ఇన్నేసి ఎలా గుర్తుపెట్టుకుంటుంది, అసలు ఎంత బ్రెయిన్ వాడుతుంది ఉందనలా ఆశ్చర్యపోతున్నాను అంటూ మణికంఠ విష్ణుప్రియకి చెబుతాడు. అవును, నేను కూడా అసలు కొన్ని పాయింట్లు వినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపలేక వినలేకపోతున్నాను కూడా ఆవిడ అంటుంది. వీళ్ళ కాన్వర్జేషన్ అంటే వాళ్ళకి కూడా ఇప్పుడిప్పుడు ఫస్ట్ ఒపీనియన్ కంటే అలా డేస్ గడిచే కొద్దీ ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఫామ్ అవుతూ ఇలా డిస్కషన్లు అయితే పెడతారు. అలాగే ఇక అలా ఆడతా పాడతా బిగ్ బాస్ టాస్క్లు ఇస్తేనే ఆడతాం, లేకపోతే లేదేమంటే మజా ఏముంటుంది, ఏదో ఒకటి ఫన్ కంటెంట్ క్రియేట్ చేయాలి కదా. ఆ పాత్ర ఇసరి సీత తీసుకుంది ఏమంటుంది అంటే ఆ నిఖిల్ మెడలో ఉన్న హారం ఇచ్చాడు కదా బిగ్ బాస్, అది పవర్ అండ్ అధికారం దర్పాన్ని చూపిస్తుందని లెక్క ఆ హారం అయితే కొట్టేసింది ఆ అమ్మాయి. ఆ మాల ఇవ్వడానికి 30 దెప్పలు పెడతారు, అది తన గేమ్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్లీజ్ ఇచ్చే దయచేసి ఏమన్నా ఆయన బతిలాడితే కాఫీ చేసి ఇస్తే ఇస్తానంటే ఆయన వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చేస్తాడు. దాంతో ఆ గొడుగులో దాచిన బిల్లో ఆ హారం ఉంది, వెళ్ళి తీసుకుంటే అది తీసుకొని సీత అయితే చెప్తే కాసేపు ఇతన్నైతే ఆడుకున్నారు వీళ్ళంతా. అలాగే మణికంఠకి ఏది చెప్పినా తీసుకుంటున్నాడు, జోకులు కూడా వేస్తున్నాడు, నాతో బాగానే ఉంటున్నాడు అంటూ సోనియా అభయ్‌తో చెబుతుంది. కానీ మొన్న విష్ణుప్రీత అన్న మాటలు గుర్తొస్తున్నాయి. నీలోని నెగెటివ్స్ ఏంటి అనేది తెలుసుకునేందుకే నీతో ఉంటున్నా అని మళ్ళీ నాతో ఎక్కడ అంటాడని భయమేస్తుంది అని ఈ సోనియా అంటే నాకు చాలా నవ్వొచ్చింది. హడల పేరు దెబ్బతో హౌస్‌మేట్స్ అందరూ అదేంటి 3 రోజులు జెన్యూన్‌గా మామూలుగా ఒక వైబ్ సెట్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్‌తో ఫ్రెండ్లీ నేచర్‌తో ఫ్రెండ్లీ వైబ్‌తో వచ్చాడు అనుకుంటే నువ్వు నా మీద స్పై పెట్టావా అని లేక విష్ణుప్రియ ఎంత షాక్ అయిందో హౌస్‌మేట్స్ కూడా షాక్ అయ్యారు గనుక సరే ఆ 3 రోజులు ఆమెతో జర్నీలో మాటల్లో ఇంకేమీ కనపడలేదు, ఒక నెగెటివే కనపడిందని లెక్క అందరూ ఆశ్చర్యం షాక్‌తో ఉంటుంది. ఇప్పుడు సోనియా కూడా అదే భయంలో ఉందని అభయ్‌తో చెప్పడం చూస్తూ నాకు కూడా నవ్వొచ్చింది. మరి ఈ అమ్మాయిలు కూడా నీతో జర్నీ చేశా, మాట్లాడా, నీలో ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఉన్నాయని ఎక్కడ చెబుతాడని భయపడుతుందంట. మొత్తానికి నాగమణికంఠ అందరిని షేక్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అయితే ఇక్కడ అభయ్ ఏమంటాడంటే వాడు తేలిగ్గా ఫ్లిప్ అయిపోతాడు. మూడ్స్ క్షణక్షణం మారిపోతా ఉంటాయి. వాడికి బయట నుంచి వచ్చేటప్పుడు ఒక 4, 5 ట్రైన్ చేసి పంపించారు. అలా ఉండు, ఇలా ఉండు అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు. వాటిలో ఏది పాటించాలి, వాడు చెప్పినట్టు ఉండాలా, వీడు చెప్పినట్టు ఉండాలా, ఎలా ఉండాలో తెలియక సతమతం అయిపోతాడు. అంటే అభయ్ అయితే అభయ్ నవీన్ అయితే అంటాడు ఇక్కడ. వాడు సెకండ్స్‌లో ట్రిగ్గర్ అయిపోయి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. అరే అట్లా కాదురా భయ్ అనేసి ఇదే విషయం చెబితే, అవునన్నా మా ఇంటి దగ్గర కూడా నాకు ఇలాగే అంటారు అంటూ బాగా డౌన్ అయిపోయి మాట్లాడుతున్నాడు. అంటే అట్లా కాదురా భయ్ నెమ్మదిగా చెప్పు అని చెబితే అంటే పాయింట్ చెప్పాలి గానీ ఎందుకు అంత ట్రిగ్గర్ అయిపోయి ఎమోషన్ అయిపోతున్నావు, అంతే మెంటల్లీ బ్యాలెన్స్ లేకపోతే ఎట్లా అని చెబుతా ఉంటే మా ఇంటి దగ్గర ఇలాగే అంటారు అని ఇతని గురించి ఆయన చెప్తుండే. మెంటల్ ఇన్‌బ్యాలెన్స్‌లో ఉన్నాడు, వాడంతట వాడే మారాలి తప్ప ఎవడు మార్చలేడని అభయ్ నవీన్ అంటాడు. నాకు ఈ పాయింట్‌లో కూడా ఇదే అనిపించింది. ఆయనకి ఇప్పుడు ఒక 100 పుస్తకాలు ఇచ్చినా, 100 సీడీలు ఇచ్చినా, ఒక 100 మోటివేషన్ క్లాసులు చూపించినా, సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్‌లు ఇప్పించినా, ఎన్ని ఇచ్చినా సరే కొంతవరకు ఆయనంతట ఆయనే రియలైజ్ అవ్వాలి, మారాలి. తనంతట తనే తప్ప ఫస్ట్ నుంచి కొంత బెటర్‌గా ఉన్నాడు ఈ 4, 5 రోజుల్లో. మరీ సింగిల్‌గా ఒంటరిగా తనలో తనే ఉండకుండా అందరితో కలవడం, యష్మితో కూడా మాట్లాడుతున్నాడు. మీ ఫ్యామిలీ ఏంటి, మదర్ ఏంటి, బ్రదర్ ఏంటి అంటే ఆమె చెప్తుంది మాకు సిస్టర్ మ్యారీడ్, మదరు, ఫాదర్ నేను బెంగుళూరులో ఉంటా ఉన్నాం. ఇతను కూడా 2 గంటలకు పైగా ఏడిస్తే కన్ఫెషన్‌లో బిగ్ బాస్ పిలిచి ఒక ఫాదర్ బిడ్డతో పిల్లాడితో మాట్లాడి నాకు చాలా బాగా అనిపించింది అని చెబుతూ ఉంటే యష్మి అంటది, అయితే అవునా, అయితే నేను కూడా ఏడుస్తా ఉంటే బిగ్ బాస్ పిలిచి ధైర్యం చెప్తున్నాను లెక్క ఆమె కూడా ఫన్నీగా మాట్లాడుతున్నాను అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి రావడం అనేది తన డ్రీమ్ అని శేఖర్ భాష చెబితే అవునా నిజంగానా, ఎందుకు ఏంటి అని విష్ణుప్రియ అడుగుద్ది. ఇంకేమున్నాయి మీ డ్రీమ్స్ అంటే ఒక సినిమా తీయాలని ఉందంట శేఖర్ భాషకి, అలాగే వరల్డ్ టూర్ చేయాలని ఉందంట. ఇప్పటివరకు ఏ దేశాలు తిరిగారంటే కువైట్, ఖతార్, దుబాయ్, నేపాల్, బంగ్లాదేశ్ వెళ్ళాను అంటాడు. నాకు ఇప్పటికీ ఒక పాప ఉందని కూడా ఆయన చెప్తే, అలాగే ప్రెజెంట్ తన వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉందని, మరో బేబీ రాబోతుందని చెబుతాడు. అంటే త్వరలో మరో గుడ్ న్యూస్ వినబోతున్నాం అన్నట్టు వీళ్ళందరూ చెప్తారు. అది హౌస్లో ఉండేటప్పుడే శేఖర్ భాష జరిగితే ఆ ఎపిసోడ్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్లో ప్రోమోలు ఏవి అందుకు కొద్దిగా హైలైట్ అయితే అవుతాయి. నెక్స్ట్ వన్ పైకి ఇంకోటి అడుగుతుంది, ఎందుకు బిగ్ బాస్ అంటే డ్రీమ్ అంటే ఇంతవరకు ఆర్జే వీజేగా ఒక ఫ్రేమ్లో ఉంటున్నా, ఇక్కడికి వస్తే నేనేంటి అనేది రియల్గా చూపించుకునేందుకు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని రావాలనే డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ అయితే ఇప్పటికి నెరవేరిందని ఆయన చెప్తాడు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాన్వర్జేషన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లు ఎవరి ఏజ్ ఎంత అనేది బయట కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఇదే డిస్కషన్ ఇప్పుడు హౌస్లో కూడా పెట్టారు. నబీల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎవరి ఏజ్ ఎంత అనేది చెబుతూ ఉంటే అందరూ ఇంచుమించు 1994, 1998 మధ్యలోనే ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే 26 నుంచి 30 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు అని అంటుంటే అప్పుడు అసలైన టాపిక్ అయితే వచ్చింది. ఇక్కడ నిఖిల్ ఏజ్ ఎంత అని
1996 అని యష్మి చెబుతుంది, నిఖిల్ అప్పుడు పుట్టాడని. తర్వాత ఏమో నిఖిల్ అడిగితే అదే చెబుతాడు. మరి సోనియా ఏజ్ ఎంత అని అడిగితే ఏమో ఆమె చెప్పట్లేదు నిఖిల్ అంటాడు. దీంతో కిచెన్లో ఉన్న సోనియాను నీ ఏజ్ ఎంత అని అడుగుతారు. 1995 బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అంటే కాదంటుంది. 1994 అంటే ముందు మీ ఏజ్ ఎంత చెప్పండి, పెద్దో చిన్న చెబుతా అంటుంది. అలా ఒక్కొక్కరు చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికంటే పెద్దనే చెబుతుంది. అప్పుడు 1993 అని వాళ్ళు అడిగితే సైలెంట్గా నవ్వుతూ ఉండిపోతుంది. అంటే 1993 అని నిఖిల్ అంటాడు. కానీ సోనియా ఏమీ చెప్పకుండా నవ్వుతూ ఉండిపోతుంది. సో సోనియా ఏజ్ ఎంత అనే క్లారిటీ హౌస్ బయట ఆడియన్స్లో ఉన్నాయి కదా, హౌస్లో కూడా రాలేదనేది ఇక్కడ స్పష్టమైంది. అలాగైతే ఆవిడ చెప్పకుండా నవ్వుకొని వెళ్ళిపోవడం వల్ల ఒక క్లారిటీ రాలి ఇదే దీని మీద డిస్కషన్ నడుస్తూ ఉంది. తర్వాత అందరినీ యాక్టివిటీ రూమ్ దగ్గరికి రమ్మని బిగ్ బాస్ చెబుతాడు. కానీ కొందరే వస్తారు, మిగతా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. బిగ్ బాస్ అయితే కొద్దిగా సీరియస్ అయ్యాడు. ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉంటారు, మేమే వచ్చాం వాళ్ళు రాలేదని. దీంతో బిగ్ బాస్ అయితే వార్నింగ్ వేస్తుంది. బిగ్ బాస్ చెప్పింది వినబడట్లేదా, అర్థం కాలేదా, తెలుగు రాదా అంటే సీరియస్గా హెచ్చరిస్తారు. ఎందుకంటే మొన్న కూడా చాలా పెద్ద వార్నింగ్ వచ్చింది. రివీల్ చేద్దాం అనుకున్నా కానీ సరే ఎందుకులే అన్నీ మరి వద్దులో బాగోదని చెప్పి ఆపాను. చాలా పెద్ద వార్నింగే వీళ్ళు చేసింది దానికి. అసలు 14 మందికి కూడా చాలా స్ట్రాంగ్ ఇది వచ్చింది అది. సరే అన్నీ వద్దులేని ఆపాను ఆ విషయం. ఇంకెప్పుడైనా అవసరమైంది సందర్భంలో చెప్పుకుందాం. సో ఇవి ఈ బిగ్ బాస్కి సంబంధించి చాలా హైలైట్స్ అయితే నడుస్తున్నాయి. అలాగే మనకంట ప్రైజ్ మనీ టాస్క్ గుర్తు లేదా, ఆ టాస్క్ లేదా, ఇంకా ఆర్డరా ఎప్పుడు పెడతారు ఏంటి అని లెక్క మాట్లాడుతున్నాడు. ఇవి లైవ్ అప్డేట్స్, టాక్స్ ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడే. వీటితో పాటు లీక్స్ కూడా చాలా ఫస్ట్ బెస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో నాకున్న సోర్సెస్తో హై లెవెల్ ర్యాపోతో మీకు అన్నీ అందిస్తూ ఉంటా. సో లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ అయితే కంపల్సరీ.